సర్వవ్యాపకాయ నమః. అథర్వవేదం 13వ కాండంలో 1వ సూక్తంలో 16వ మంత్రం. ఇందులో విషయము సర్వేశ్వరుని సర్వవ్యాపకత్వము. పరమపిత పరమాత్మ సృష్టికర్త, పాలనకర్త, ప్రళయకర్త అయినట్టు పరమాత్మ అంతటా ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. లోపల బయట మన లోపల కూడా అంతర్యామి ఉన్నాడనే విషయం ఇందులో చెప్తున్నారు. ఓం అయం వస్తే గర్భం పృథివ్యా దివం వస్తే అయమంతరిక్షం అయం బ్రధ్నస్య విశ్వర్లోకాన్యానసే. ప్రతిపదార్థం అయం ఈ పరమాత్మ పృథివ్యా పృథ్వీ యొక్క గర్భం లోపలి భాగం కూడా వస్తే ఆచ్ఛాదితమనర్చుచున్నాడు, కప్పివేయుచున్నాడు. అంటే పృథివీ బయట పృథివీ లోపల కూడా ఉన్నాడు ఈ పరమాత్మ. అంటే సర్వవ్యాపకుడు. దాని లోపల కూడా వ్యాపించున్నాడు పృథివీకి. అలాగే దివం ద్యులోకంలో కూడా వ్యాపించి ఉన్నాడు. ద్యులోకం అంటే కాంతిని ప్రకాశించే లోకం. సూర్యుడు, నక్షత్రాలు ఈ ద్యులోకం అన్నమాట, ప్రకాశక లోకాలు. అందులో కూడా వ్యాపించి ఉన్నాడు. అంతరిక్షం వస్తే అంతరిక్షంలో వ్యాపించి ఉన్నాడు. అంతరిక్షం అంటే ఈ పృథ్వీ చుట్టూ ఏ అయితే ఆవరణం వ్యాపించి ఉన్నదో దానిలో కూడా ఉన్నాడు. అయం ఈ బృహస్పత్య సూర్యుని ఇష్టపి విశేషముగా పరితప్త భాగంలో కూడా వ్యాపించి ఉన్నాడు. ఈ సూర్యునిలో ఉన్నాడు అంటే సూర్యుని యొక్క కేంద్రంలో కూడా, అంటే అక్కడ పరితప్త బద్ధస్య అంటే ఆ సూర్యుడి యొక్క లోపల కూడా అంతర్భాగంలో కూడా వ్యాపించి ఉన్నాడు. సూర్యుడి బయట లోపల వ్యాపించి ఉన్నాడు. అతడు స్వలోకాన్, స్వహ అంటే ఆకాశపు సమస్త లోకాలలో, వి అనసే నానా ప్రకారముల వ్యాపించి ఉన్నాడు. అలాగే ఈ ఆకాశంలో అనంత విశ్వం అనేది ఏదైతే ఉందో అంతటా దాని అంతటా కూడా అక్కడ వ్యాపించి ఉన్నాడు. అతను లేని ప్రదేశం అంటూ లేదు, లేని చోటంటూ లేదు, లేని కేవలం పరమాణువులో కూడా ఉన్నాడు. అతను లేని పరమాణువు కూడా లేదు. బ్రహ్మాండం మొదలు పరమాణువు వరకు అంతటా అతడు వ్యాపించి ఉన్నాడు. ఎందుకంటే వీటిలో క్రియ కలిగించి అవి అనంత లోకాలన్నీ కూడా అవి పనిచేయడానికి కావాలంటే సామర్థ్యాన్ని, ఆ క్రియని కలిగించేది పరమాత్మే. వాటిలో ఉండి చేస్తున్నాడు. ఇది ప్రతిపదార్థము. భావాత్మను పరమాత్మ పృథివీ, ద్యులోకము, అంతరిక్షము, సూర్యుడు, లోకాంతరములలో అంతా వ్యాపించి ఉన్నాడు. సర్వేశ్వరుడు వ్యాపకుడు అగుట వలన సర్వత్ర సర్వకాల సర్వావస్థల యందు సమస్త జీవులకు సంరక్షణ సంభవించుచున్నాడు, సంరక్షిస్తున్నాడు. జీవులకు అంటే చేతన జీవులకు, జడ పదార్థములన్నిటికీ కూడా అన్నింటిలో వ్యాపించి వాటన్నిటిని సంరక్షిస్తున్నాడు. పరమాత్ముడు ఏకదేశి అని అనుకుంటే ఏమవుతుందంటే ఇతర లోకాలు ఏం జరుగుతుంది మనకు తెలియదు. మనం ఏకదేశి. ఇప్పుడు జీవుడు నా దేహంలో వరకే పరిమితమై నేను అనే ఆత్మ నా లోపల ఉన్నది. ఈ ఆత్మ ఏం చేస్తుంది? ఈ దేహము, ఈ అవయవాల్ని ఉపయోగించుకొని సాధనాలుగా పనులు చేస్తుంది. ఈ ఆత్మ ఈ దేహంతో అది పరిమితం. కానీ అనంతమైన విశ్వానికి అవయవాలు దేహము కలిగిన పరమాత్మ చేయగలడా? ఎవ్వరూ చేయలేరు. అనంతమైన విశ్వంని వీటన్నింటినీ చెల్లింపచేసి వాటిని వేగాలు, వాటిలో యొక్క దూరాలు, వాటిలో ఆ పదార్థముల యొక్క ఆ
క్రియలు అవన్నీ జరగాలంటే పరమాత్మ అదృశ్య రూపంగా ఉండి సూక్ష్మాతి సూక్ష్ముడై వాటి నుండి వాటిని పాలిస్తున్నాడు, వాటిని నియామకంలో ఉంచుతున్నాడు, వాటికి ఆధారుడై ఉన్నాడు, వాటి మధ్య ఒక సమన్వయాన్ని కలుగజేస్తున్నాడు. ఇవన్నీ చెయ్యాలంటే పరిమిత ఆకారం ఉన్న వ్యక్తికి శక్తి అది సాధ్యం కాదు. కనుక అతడు కూడా ఈ అనంత విశ్వం వలన అనంతంగా వ్యాపించి ఉండటం కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. మనము సృష్టించుకున్న దేవుళ్ళకి పరిమితం అయిపోతున్నాం. మనం సృష్టించుకుంటున్నాం దేవుళ్ళని. మనల్ని సృష్టించినటువంటి ఈ సమస్త విశ్వాన్ని సృష్టికర్త అయినటువంటి ఆ పరమాత్మని విస్మరిస్తున్నాం. పరమాత్మ సృష్టికర్త, ఆ పరమాత్మకు మనం సృష్టికర్తలు కాకూడదు. ఓ